ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టం వార్తల్లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలు ఎవరికి అవకాశాలు కల్పిస్తున్నాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు ట్రాన్స్జెండర్లకు సంబంధించి నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ వార్తలోకి వచ్చింది. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఒక రైల్వే స్టేషన్ వారి కోసం అంకితం ఇస్తూ ప్రైడ్ స్టేషన్గా మార్చడం, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, ట్రాన్స్జెండర్ల హక్కులను పరిరక్షించే చట్టం ఏం చెప్తోంది, దానికి సంబంధించిన అంశాలు, మరియు భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. ఈ బోర్డింగ్ సర్వీసెస్కి సంబంధించిన అంశము, మరియు మొట్టమొదటి లైసెన్స్ని ఇండిగో ఎయిర్లైన్స్ వారికి కేటాయించడం, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈ రోజున వార్తలో నిలిచింది. అందులో కనుగొనబడిన కొత్త అంశం ఏంటి, మరియు వార్తలోకి వచ్చిన కొత్త చేప రకం ఏంటి, మరియు దాంతోపాటు ఆపద మిత్ర ప్రోగ్రాం మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఆపద మిత్ర ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 30 జిల్లాలను ఎంచుకుంది. అందులో చోటు సంపాదించుకున్న కృష్ణా డిస్టిక్, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు తెలంగాణకు సంబంధించి పెట్టుబడుల సంబంధిత అంశం ఒకటి వార్తలు నిలిచింది. దీంతోపాటు వార్తలు నిలిచిన వ్యక్తులు మరియు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ ఒక్కరోజే కాదు, గడిచిన కొద్ది రోజులుగా ప్రతిరోజు చెప్తున్నాను, జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా ఆఫ్టర్ ఆర్టికల్ 370 రిపీల్. ఆర్టికల్ 370 రిపీల్ చేసిన తర్వాత, తొలగించబడిన తర్వాత రాజ్యాంగం నుండి జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర హోదా ఉండే అంతకుముందు మనకు తెలుసు. ఆ స్వతంత్ర హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రిపీల్ చేసింది, రాజ్యాంగం తొలగించింది. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది జమ్మూ కాశ్మీర్ పైన. పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తోంది. ఎట్ ది సేమ్ టైం మెకడమైజేషన్ ఆఫ్ రోడ్లకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తున్నాము. మరియు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల కాలంలో బ్యాంబో క్లస్టర్స్ని చూస్తున్నాము. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చిన కొన్ని చట్టాలు, పంచాయతీరాజ్ యాక్ట్, జమ్మూ కాశ్మీర్ పంచాయతీరాజ్ యాక్ట్ 1989 సెక్షన్ 10 సవరణ గురించి ఇటీవల చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో, అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ తరచూ చూస్తున్నాం. కొన్ని వివాదాలు కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో గుప్కార్ డిక్లరేషన్ సంబంధించిన అంశాలు ఏంటి, అసలు గుప్కార్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఆ డిక్లరేషన్ సంబంధించి అలయన్స్ పార్టీలకు అధ్యక్షుడిగా ఎవరు వార్తల్లో నిలిచారు, ఇటువంటి అంశాలన్నీ చూస్తున్నాం. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చాలా రీఫార్మ్స్, సంస్కరణలు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టం. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టం 1970. సో జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ యాక్ట్. సో జమ్మూ కాశ్మీర్ సంబంధించి అభివృద్ధి సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒక చట్టం ఉంది. ఆ చట్టంలోని సెక్షన్ 17ని కేంద్ర ప్రభుత్వం నిన్న సవరణ చేసింది. కేంద్ర ప్రభుత్వం సవరణ చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ మంత్రి అంటాం కదా, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారతదేశంలో విత్ ఇన్ ద స్టేట్ సంబంధించిన అంశాలు కానివ్వండి,
ఒక రాష్ట్రాన్ని 2 లేదా 3గా విభజించాలన్నా 2 లేదా 3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయాలన్నా రాష్ట్రాల సంబంధిత అంశాల విషయంలో ఎప్పుడు హోంశాఖనే మనకు వార్తలు నిలుస్తాయి. సో హోంశాఖకి ఇవ్వబడే అధికారాలు, అలాంటి హోంశాఖ నిన్న కీలక ఉత్తర్వులను జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టంలోని సెక్షన్ 17ని సవరణ చేస్తున్నాం. దేనికి సంబంధించి అసలు సెక్షన్ 17లో ఏముంటుంది అంటే, ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లోని శాశ్వత పౌరులు అనే ఒక అంశం ఉంటుంది. శాశ్వత పౌరులు. సో జమ్మూ కాశ్మీర్కి సపరేట్ సిటిజన్షిప్ అని, జమ్మూ కాశ్మీర్లో భూముల సంబంధిత అంశాలు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు విత్ ఇన్ ఇండియాలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకంగా ఉండేది. ఎప్పటివరకు ఆర్టికల్ 370 ఉన్నంత కాలం ఆ ప్రాంతంలో ఏ భూములు కూడా ఎవరు కూడా కొనేవారు కాదు. కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉండే భూములపైన హక్కులు జమ్మూ కాశ్మీర్లో ఉండే శాశ్వత పౌరులకు మాత్రమే కేటాయించబడ్డాయి ఈ చట్టం ఆధారంగా. అలాంటి శాశ్వత పౌరులు అనే అంశాన్ని తొలగించింది నిన్న కేంద్ర ప్రభుత్వం. సో ఇలా తొలగించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. సో ఇప్పటి నుండి ఈ సెక్షన్ 17లోని శాశ్వత పౌరులు అనే కాలం తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ విషయంలో భారతీయులందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించినట్లయింది. ఏ విషయంలో? ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఎంతటి గొప్ప వ్యక్తి భారతదేశంలోని ఏ వ్యక్తి వెళ్ళినా కూడా ఒక పరాయివాడుగానే ఉండేవాడు. కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో చాలా విషయాలు ఆ రాష్ట్ర పౌరులకు మాత్రమే కేటాయించబడ్డాయి. అలాంటి అంశం విషయంలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అలాంటి అంశాల్లో రీఫార్మ్స్, చట్టాలు తీసుకొస్తుంది. ఈ రోజున తీసుకొచ్చిన సంస్కరణ ద్వారా ఏమవుతుందంటే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, పారిశ్రామిక అభివృద్ధి అంటే పరిశ్రమలు స్థాపించాలి, మరియు అభివృద్ధి కార్యకలాపాలు ముందుకు తీసుకురావాలి. అందుకోసం కావాల్సింది ఏంది? ఎక్కడైనా కూడా భూమి అనేది ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో అంగుళం భూమిని కూడా భారతీయుడు ఎవరు కూడా కొనేవాడు కాదు, ఎందుకంటే వారికి ఆ హక్కు లేదు. సో కేవలం జమ్మూ కాశ్మీర్లో ఉండే శాశ్వత పౌరులకు మాత్రమే ఆ జమ్మూ కాశ్మీర్లో ఉండే భూములను కొనడము, అమ్మడం అనే హక్కులు కలిగి ఉండేవి. సో ఇప్పుడు ఈ తొలగించిన తర్వాత ఏంటంటే భారతదేశంలోని ఏ వ్యక్తి అయినా కూడా పారిశ్రామిక అభివృద్ధి కార్యకలాపాలు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత అంశాలు కానివ్వండి, పెట్టుబడుల సంబంధిత అంశాలు దృష్టిలో ఉంచుకొని జమ్మూ కాశ్మీర్లోని భూములను కొనే అధికారము, హక్కును కలిగిస్తుంది భారతీయులందరికీ కూడా. సో అలా జమ్మూ కాశ్మీర్లో ఉండే పౌరులకు కానివ్వండి, ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉండే పౌరులు వేరేవారు కాదు, వారు విత్ ఇన్ ఇండియా ఇండియన్సే. సో అలాంటి ఇండియన్ సంబంధించి భారతదేశంలోని ఏ వ్యక్తి అయినా, ఈరోజు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయ్యుండొచ్చు, కానీ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కూడా మనం అందరం కూడా కర్ణాటకలో భూములు కొనుక్కోవచ్చు, తమిళనాడులో భూములు కొనుక్కోవచ్చు, ఏ స్టేట్లో అయినా భూములు కొనుక్కోవచ్చు. కానీ ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో మాత్రం భూములు కొనుక్కునే హక్కు మనకు లేదు. అలాంటి హక్కు ఈ రోజున ఈ చట్టాన్ని సవరించడం ద్వారా మనకి ఇవ్వబడింది. సో ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు కొన్ని కీలకమైన అంశాలను వ్యాఖ్యానించారు. ఏమన్నారంటే, ఎప్పుడైతే పారిశ్రామిక అభివృద్ధి పైన మేము దృష్టి సారిస్తున్నామో, పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాల కోసం భూములు కొనుక్కోండి, ఎవరైనా కూడా పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి కొనుక్కోండి, కానీ వ్యవసాయానికి కేటాయించబడిన భూములు ఏవైతే ఉంటాయో వ్యవసాయానికి కేటాయించబడులు వ్యవసాయ భూములను మాత్రం పారిశ్రామిక వాడలుగా మార్చడం కానివ్వండి, పరిశ్రమల పరంగా అభివృద్ధి చేయడాన్ని మాత్రం ప్రభుత్వం ఖండిస్తుంది అని చెప్పారు. ఎక్కడైనా గుర్తుంచుకోండి, వ్యవసాయ భూమి ఈరోజు మనకు తిండి పెట్టే భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమిని పరిశ్రమల అవసరాల కోసము దాన్ని మళ్లించకూడదు. సో అలాంటి వ్యవసాయ భూమిని మాత్రం సంరక్షిస్తామని చెప్పేసి ఒక అంశం చెప్పారు. సో ఇందులో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వీళ్ళందరూ చూస్తాం, మహబూబా ముఫ్తీ గారు కానివ్వండి, ఇటీవల గుప్కా డిక్లరేషన్లో వారందరూ కూడా మళ్ళీ ఆర్టికల్ 370 తీసుకొచ్చే వరకు మా పోరాటం ఆగదని ఉద్యమం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒమర్ అబ్దుల్లా ఒక అంశాన్ని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ స్టేట్ని అమ్మకాన్ని పెట్టారు కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ అమ్మకాన్ని పెట్టినా కూడా అభివృద్ధిలో భాగంగా ఏ పౌరుడైనా కూడా ఈరోజు తెలంగాణలో పెట్టుబడులు వస్తున్నాయి, ఫారినర్స్ పెట్టుబడులు పెడుతున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి పెట్టుబడులు వస్తేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధికి నోచుకుంటుంది. అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే సవరణ చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆన్సర్స్ కూడా ఇస్తుంది. సో అలా జమ్మూ కాశ్మీర్ మరొకసారి వార్తలోకి వచ్చింది. ఇటీవల కాలంలో చెప్పిన చట్టాలు చూడండి. జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషలు 5 గురించి చెప్పాను, 5 గురించి చెప్పాను. వాటి గురించి చూడండి, క్రింది వాటిలో ఉన్నవి ఏవేది అంటారు. మరియు జమ్మూ కాశ్మీర్ పంచాయతీరాజ్ యాక్ట్ చట్టం ఏదైతే ఉంటుందో 1989 సెక్షన్ 10ని సవరించాము, దాని గురించి చూసాము. ఈరోజు సెక్షన్ 17 ఆఫ్ జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ యాక్ట్ని సవరించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా ఏ రాష్ట్రీయుడైనా కూడా భూములు కొనే హక్కు కల్పించబడింది. సో దీనిపైన పాకిస్తాన్ కూడా కామెంట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్టికల్ 370 తొలగించినప్పటి నుండి కూడా భారతదేశం పైన ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఐక్యరాజ్య సమితిలో భారత్పై తీవ్ర విమర్శలు కూడా చేసింది. కానీ చివరికి ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది? విత్ ఇన్ ద సావరినిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో అందులో మా పాత్ర ఉండదు.
జమ్మూ కాశ్మీర్ అనేది విత్ ఇన్ ఇండియాలో ఉంది కాబట్టి వారు చట్టాన్ని కొనసాగిస్తారా, ఆర్టికల్ 370 ఉంచుతారా పోతుందా అనేది వాళ్ళ ఇష్టం, ఇందులో మా జోక్యం లేదని చెప్పేసి పాకిస్తాన్ చెప్పడం జరిగింది. సో అలాంటి పాకిస్తాన్ కూడా కామెంట్ చేస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, పాకిస్తాన్ ఎలాంటి అంశాలతో వార్తలకు ఎక్కుతుంది అంటే తరచు ఈ రోజు మార్నింగ్ పాకిస్తాన్ ఒక చట్టాన్ని చేసి ఆమోదించింది. ఏ దేశానికి సంబంధించి అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి పాకిస్తాన్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారీ మెజార్టీతో ఆమోదించింది. ఆ చట్టం ఏంటంటే ఫ్రాన్స్లో ముఖ్యంగా ప్యారిస్లో ఉన్న పాకిస్తాన్ రాయబారి ఎవరైతే ఉంటారో, రాయబారులు అంటే ఎవరనేది మీకు తరచూ చెప్తున్నాను, అంబాసిడర్స్, హై కమిషనర్స్, డిఫరెన్స్ చూసుకోండి. ఒక దేశం నుండి వేరే దేశంలో ఆ దేశాలకు జరిగిన ఒప్పందాలు పర్యవేక్షణ చేయడానికి వ్యక్తులు ఉంటారు. ఆ దేశం నుండి మన దేశంలో ఉంటారు, మన దేశం నుండి ఆ దేశంలో ఉంటారు. ఎగ్జాంపుల్ ఇండియాని తీసుకుంటే ప్రతి ఒక్క దేశంలో కూడా, భారతదేశం ఒప్పందాలు కుదుర్చుకునే ప్రతి ఒక్క దేశంలో కూడా ఇండియాకి సంబంధించిన రాయబారి అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆ దేశాలకు సంబంధించి ఇక్కడ ఉంటాడు. సో అలాంటి పాకిస్తాన్ రాయబారి ఎవరైతే ఫ్రాన్స్లో ఉన్నాడో, సో ఫ్రాన్స్ రాయబారి అంటారు పాకిస్తాన్ సంబంధించి, అతనిని తిరిగి వెనకకి పంపండి అని చెప్పేసి పాకిస్తాన్ ఒక చట్టాన్ని చేసి ఆమోదించిందట. కానీ ఇక్కడ చిన్న కామెడీ ఏంటంటే, పాకిస్తాన్లో రాయబారి ఎవరైతే ఉంటారో మొయినుల్ హక్ ఇప్పటి వరకు ప్యారిస్ లో ఉండేవాడు. నిజంగానే పాకిస్తాన్ మరియు ఫ్రాన్స్ కి సంబంధించి సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్యవేక్షణ వేసుకునేవాడు. కానీ మొయినుల్ హక్ లాస్ట్ రాయబారి పాకిస్తాన్ నుండి ప్యారిస్ కి. అతడిని ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకి బదిలీ చేసింది, అంటే చైనాకి రాయబారిగా మారాడు. ఆ తర్వాత లాస్ట్ 3 to 4 months నుండి పాకిస్తాన్లో, అసలు ఫ్రాన్స్లో పాకిస్తాన్ నుండి రాయబారి ఎవరు కూడా లేరు. కానీ లేని రాయబారిని వెనక్కి పంపమని చెప్తోంది. సో అంతటి పరిజ్ఞానం ఈరోజు పాకిస్తాన్ దేశానికి ఉంది. చూడండి, ఇటీవల కాలంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన బాంబు పేలుడు జరిగింది. ప్రపంచం అంతా కూడా ఒక కామెంట్ చేసింది, అసలు పాకిస్తాన్లో స్టాక్ ఎక్స్చేంజ్ ఉందా, స్టాక్ మార్కెట్ ఉందా, అసలు ఉంటే అక్కడ బాంబు పేలిందా అని చెప్పేసి చాలా ట్రోలింగ్ జరిగింది. సో అలాంటి అంశాలు పాకిస్తాన్ కొన్ని కామెడీ ఇష్యూస్తో కూడా వార్తలకు వస్తుంది. సో అలాంటి లేని రాయబారిని పాకిస్తాన్కి పంపమని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఆమోదించడం కూడా, అంటే ఏ దేశాల్లో పాకిస్తాన్ రాయబారులు ఉన్నారో వారికి కూడా తెలియని పరిస్థితి ఉంది. అండ్ ఇంకొక అంశం చూడండి, అసలు ఎందుకు ఫ్రాన్స్ పైన ఈరోజు పాకిస్తాన్ కోపం పెంచుకుంటుంది అంటే, ఇమాన్యుయల్ మెక్రాన్ ఎవరు? ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. గుర్తుంచుకోండి, ఇమాన్యుయల్ మెక్రాన్ ఇటీవల ఇస్లాం మతం పైన తీవ్ర విమర్శలు చేశాడు. ఇస్లాంకి సంబంధించి దారుణమైన విమర్శలు చేశాడు. ఒక టెర్రరిస్ట్ లాగా భావిస్తూ కొన్ని విమర్శలు చేశారు. సో అలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రాన్స్ పైన ఆగ్రహాన్ని పెంచుకుంది పాకిస్తాన్. ఇదొక అంశము. సో అందులో దృష్టి పెట్టుకొని ఇటీవల మొయినుల్ హక్ అనేవాడు ప్యారిస్లో ఉండేవాడు, కానీ చైనాలో రాయబారిగా ఉన్నాడు. సో అతన్ని పంపమని చెప్పేసి పాకిస్తాన్ చేసేసి విమర్శలు పాలవుతుంది ప్రపంచం అంతా కూడా. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశం అంటారు, కానీ ప్రజాస్వామ్య దేశమా, సైనిక పరిపాలన దేశమా, ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. పాకిస్తాన్లో అధ్యక్షుడిగా కానీ ప్రధానిగా చేసిన ప్రతి ఒక్కరు కూడా జైలు జీవితంతో జీవితాన్ని ముగిస్తారు. చాలా మందిని చూడండి, ఇటీవల కాలంలో నవాజ్ షరీఫ్ గారు కానివ్వండి, చాలా మంది. సో అలా పాకిస్తాన్లో ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచానికి పరిచయం ఉన్నా కూడా సైనికపరమైన అంశాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇటీవల కూడా దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి మరియు ఆ దేశ సైన్యాధికారికి మధ్యలో ఘర్షణలు జరుగుతున్నాయి. హస్తగతం చేసుకుంటారు ఎప్పుడు అధికారం కూడా. సో అలాంటి పరిస్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ దేశవ్యాప్తంగా కూడా ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. సో అలా పాకిస్తాన్లోని విపక్ష పార్టీలు అన్ని ఏకమై ప్రజలకు మద్దతు ఇస్తూ ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం సైన్యం కూడా అధికారాన్ని చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నారు. సో అలాంటి అంశాలు కానివ్వండి, తరచూ ఏదో ఒక వివాదంతో పాకిస్తాన్ వార్తల్లో నిలుస్తుంది. ఇదొకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్జెండర్లకి సంబంధించిన అంశము, ట్రాన్స్జెండర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ట్రాన్స్జెండర్లకి సంబంధించి ఒక రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది. ఇప్పటి వరకు మనం ట్రాన్స్జెండర్ సంబంధించి చాలా అంశాలను చూస్తున్నాం. రెగ్యులర్గా ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తోంది. క్రితం క్లాస్లో చూడండి, ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒడిషా రాష్ట్రం పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఆల్రెడీ అమలవుతున్న ఒక పెన్షన్ పథకము మధుబాబు పెన్షన్ యోజన, ఆ స్కీమ్లోకి ట్రాన్స్జెండర్లను కూడా చేరుస్తూ ఒక కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ట్రాన్స్జెండర్లకు పెన్షన్ ఇస్తూ ఇటీవల వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇటీవల ఢిల్లీకి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను జస్ట్ లాస్ట్ 1 week బ్యాక్ అంతే. సో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న ట్రాన్స్జెండర్లందరినీ గుర్తించి వారి కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు, ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తోంది. ఆ ఐడెంటిటీ కార్డ్స్ ఆధారంగా ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సౌకర్యాలను కూడా వారికి కల్పిస్తోంది. సో ట్రాన్స్జెండర్లకు కల్పించిన హక్కులను కాపాడే ఉద్దేశంతో. అండ్ ఇటీవల ఇంకొక అంశాన్ని చెప్పాను, ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్
ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారిగా భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గా వార్తలు నిలిచిన మోనికా దాస్ గురించి చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రానున్న బీహార్ ఎన్నికలు రెండవ విడత ఎన్నికల్లో ఒక ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వర్తించబోతున్న ట్రాన్స్జెండర్ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి అన్నాను. సో అలా ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది, వారి గురించి ఖచ్చితంగా చూడండి. అండ్ 2011 జనాభా లెక్కల ప్రకారము దాదాపు 4.9 lakh ట్రాన్స్జెండర్స్ ఉన్నారు భారతదేశంలో. అంటే ఆల్మోస్ట్ 5 లక్షల హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సో వారందరికీ సంబంధించి భారత ప్రభుత్వము 2019లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది పార్లమెంట్. మోస్ట్ ఇంపార్టెంట్, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ఈ చట్టాన్ని గుర్తుంచుకోండి. ప్రతిసారి ట్రాన్స్జెండర్ల గురించి ఏ అంశాన్ని చెప్పినా కూడా ఈ చట్టాన్ని నేను మీకు పేర్కొంటున్నాను. సో ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణలో భాగంగా పార్లమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టము ఎక్స్క్లూజివ్ గా ట్రాన్స్జెండర్ సంబంధించి 2019లో వచ్చింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటున్నాను. ఈరోజు హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ప్రతి ఒక్క మానవునికి హక్కుల పరిరక్షణ ఇంపార్టెంట్. అందుకోసం ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ రకరకాల చట్టాలు రూపొందిస్తుంది. సో విమెన్ రైట్స్ కానివ్వండి, చాలా రైట్స్ ఉంటాయి. సో అలాంటి ట్రాన్స్జెండర్ రైట్స్ సంబంధించి 2019లో పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టము. ఈ చట్టం ఆధారంగానే ట్రాన్స్జెండర్ సంబంధించి వారి హక్కుల పరిరక్షణలో భాగంగా చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్, ట్రాన్స్జెండర్లకు సంబంధించి నోయిడా వార్తలు నిలిచింది. నోయిడా మోస్ట్ ఇంపార్టెంట్, యూపీకి సంబంధించి నోయిడా. సో నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ NMRC మోస్ట్ ఇంపార్టెంట్. ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ ని వారి కోసం అంకితం చేసింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50th సెక్టార్. సో సెక్టార్స్ అంటాం మనం. సో 50వ సెక్టార్ లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ ని ట్రాన్స్జెండర్ల కోసం వారికి అంకితం ఇవ్వడం జరిగింది. వారి కోసం డెడికేట్ చేయబడింది. అందులో భాగంగా వారిని ఒక 6గురిని ఉద్యోగులుగా కూడా చేర్చుకున్నారు, ఉపాధి కూడా కల్పించారు. సో ఇటీవల ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ ని వారి కోసం అంకితం ఇచ్చిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏది అంటారు? నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్. సో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఏదైతే ఉంటుందో నోయిడా మెట్రో పరిధిలో ఉన్న 50th సెక్టార్ లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ పేరుని ప్రైడ్ స్టేషన్ అనే పేరును కూడా పెట్టారు. ప్రైడ్ స్టేషన్. సో ఇటీవల ప్రైడ్ స్టేషన్ అనే అంశం వార్తల్లో నిలిచింది. దేనికి సంబంధించింది అంటారు? ట్రాన్స్జెండర్లకు సంబంధించి వారిని గుర్తించి ఒక రైల్వే స్టేషన్ ని వారి కోసం అంకితం ఇచ్చారు. అందులో భాగంగా వారికి సంబంధించి ట్రాన్స్జెండర్ సంబంధించి 6గురిని ఉద్యోగులుగా కూడా ఈ 50th సెక్టార్ ఈ ప్రైడ్ స్టేషన్ లో ఉద్యోగం కల్పించారు. సో అలా ట్రాన్స్జెండర్లను గుర్తిస్తూ ప్రత్యేకంగా ఒక రైల్వే స్టేషన్ కూడా వార్త నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ పరిధిలో ఉంది? ఏ మెట్రో రైల్ పరిధిలో ఉంది అంటారు? నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్, దాని పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ మెట్రో స్టేషన్స్ ఉంటాయి, మెట్రో రైల్ కార్పొరేషన్ ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ అంటాము. అందులో చాలా స్టేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టేషన్ ఉంటుంది కదా. అలా ఒక ఏరియా సెక్టార్స్ అంటాం మనం యూపీకి సంబంధించి. ఆ సెక్టార్ 50వ సెక్టార్ లో ఉన్న ఒక స్టేషన్ ఏదైతే ఇప్పటి వరకు ఉందో ఆ స్టేషన్ ని ప్రైడ్ స్టేషన్ అనే పేరు పెట్టారు. ప్రైడ్ స్టేషన్ అని పెట్టేసి ఈ స్టేషన్ ని ట్రాన్స్జెండర్ల కోసం మేము అంకితం ఇస్తున్నామని చెప్పేసి ఆ స్టేషన్ లో 6గురు ఉద్యోగులుగా ట్రాన్స్జెండర్లను కూడా తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి మరొక అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రైల్వే స్టేషన్ కి సంబంధించి ట్రాన్స్జెండర్లకు అంకితం ఇవ్వడం, వారిని ఉద్యోగులుగా తీసుకోవడం ఇదే మొదటిసారి అంటే కాదు, అంతకుముందు ఒకసారి జరిగింది. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ఇది మొదటిసారి. ఇందాక నేను చెప్పిన అంశం ఏదైతే ఉంటుందో నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్ ట్రాన్స్జెండర్ల కోసం కేటాయించింది ప్రైడ్ స్టేషన్ 50th సెక్టార్. కానీ గుర్తుంచుకోండి 2017లోనే ఇలాంటి ఒక అంశం వార్తలోకి వచ్చింది. కేరళకి సంబంధించి సో కేరళకి సంబంధించి కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలో ఉన్న ఒక స్టేషన్ ని ట్రాన్స్జెండర్లకు అంకితం ఇచ్చి భారతదేశంలోనే మొట్టమొదటిసారి కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ వార్త నిలిచింది. సో అలా కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలో ఉండే ఒక రైల్వే స్టేషన్ ని ట్రాన్స్జెండర్ల కోసం అంకితం ఇస్తూ ఆ రైల్వే స్టేషన్ లో ఆల్మోస్ట్ 23 మంది ఉద్యోగులుగా ట్రాన్స్జెండర్లను తీసుకుంది. సో ఈ రకంగా
ట్రాన్స్జెండర్లకు సంబంధించి రైల్వే స్టేషన్, అందులోనూ మెట్రో ట్రైన్ స్టేషన్ ఏదైతే ఉంటుందో వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలు ఏమైనా వార్తలు నిలిస్తే ఒకసారి ట్రాన్స్జెండర్ సంబంధించి నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, వ్యవసాయ సంబంధిత అంశాలు ఏమైనా వార్తలు నిలిస్తే ఒకసారి క్రితం క్లాస్లో మనం చూసినవన్నీ ఇక్కడే లింక్ చేసేసుకోండి, ఆటోమేటిక్ ఈజీగా గుర్తుంటుంది. సో అప్పుడు ఇది చెప్పుకున్నాం, ఈ రకంగా వారు వార్తల్లోకి వచ్చారని. ఈ రోజున ట్రాన్స్జెండర్ సంబంధించి మిగతా అంశాలను ఒకసారి హెడ్లైన్స్ ఇచ్చాను, ఈ రోజున జరిగిన అంశం ఏదైతే ఉంటుందో దీని గురించి ఎలాబరేట్ చేశాను. సో అలా ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఇటీవల ప్రైడ్ స్టేషన్ గా గుర్తింపు పొందిన ఒక రైల్వే స్టేషన్ ఎవరికి అంకితం ఇవ్వబడింది, లేకపోతే అది ఏ ప్రాంతంలో ఉంటుంది, ఏ మెట్రో రైల్ పరిధిలో ఉంటుంది అంటారు. సో ఇక్కడ ఇది ఉన్నది, కన్ఫ్యూజ్ అవ్వకండి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది, ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిది నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధించి 50th సెక్టార్ లో ఉన్న ఒక స్టేషన్ వారిని ప్రైడ్ స్టేషన్ అని చెప్పేసి వారి కోసం అంకితం ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి. సో దీనికి సంబంధించి మిగతా అంశాలన్నీ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో అండ్ ఇంకొకటి యూపీకి సంబంధించి ఈ రోజు మరొక అంశం వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో పిఎం స్వనిధి, దీని గురించి తరచూ మనం చూస్తున్నాం. పిఎం స్వనిధి అంటే ఏంటి, ఏ రకంగా అమలవుతోంది, ఎవరి కోసము, అండ్ ఇటీవల కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ మనం తరచూ చూస్తున్నాం. కరోనా పరిస్థితుల కాలంలో, లాక్డౌన్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలైపోయింది. ప్రతి రంగం కూడా ప్రభావాన్ని చూస్తోంది. ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాయి చాలా పరిశ్రమలు. అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ప్రతి రంగాన్ని కూడా ఆదుకోవాలి, కరోనా పరిస్థితుల కాలంలో, లాక్డౌన్ కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ని తీసుకొచ్చింది. మనం దీని గురించి చూస్తూనే ఉన్నాం. సో అలా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ఒక్కొక్క రంగాన్ని ఆదుకుంటుంది. అలా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కానివ్వండి. మరి అట్ ద సేమ్ టైం ఈరోజు పిఎం స్వనిధి అంటున్నాను. పిఎం స్వనిధి గురించి ఇప్పటివరకు చాలాసార్లు చూసాము. స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించింది. వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవాలి. ఎవరైతే లాక్డౌన్ కాలానికల్లా స్ట్రీట్ వెండర్స్ గా ఉన్నారో వారిని గుర్తించి వారందరికీ కూడా రుణాలను ఇస్తోంది ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. ఇందులో భాగంగా సిడ్బీ పాత్ర ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలో, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది. మరి ఇటీవల ఏ బ్యాంక్ వీరితో టైఅప్ అయిందని చెప్పేసి ఇండియన్ బ్యాంక్ గురించి కూడా చెప్పాను. సో అలా అత్యధికంగా క్రితం క్లాస్ లో ఆల్మోస్ట్ 3 months బ్యాక్ మీకు ఒక అంశం చెప్పాను. పిఎం స్వనిధికి సంబంధించి అత్యధికంగా అప్లికేషన్లు పొందుతున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది అన్నాను 3 months బ్యాక్. సో ఈ రోజున మరొక అంశం ఏంటంటే, నిన్న జరిగిన కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని అంశాలను చర్చించారు. పిఎం స్వనిధి కింద రుణాలు ఆర్జించేవారు ఎవరైతే ఉన్నారో అత్యధికంగా అభ్యర్థనలు యూపీ నుండి వచ్చాయంట. సో ఉత్తరప్రదేశ్, ఈ యాజ్ ఆన్ టుడే ఉత్తరప్రదేశ్ పిఎం స్వనిధి విషయంలో అన్ని విషయాలు కూడా టాప్ లో ఉంది. ఒకటి, లోన్ అప్లికేషన్స్ మాకు కావాలి, మేము స్ట్రీట్ వెండర్స్ గా ఉన్నాము. ఎప్పుడైతే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందో ఆ సమయానికల్లా మేము స్ట్రీట్ వెండర్స్ గా ఉన్నాము. సో మాకు ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయలు కదా పిఎం స్వనిధి కింద, ఆ 10,000 రూపాయలు మాకు ఇవ్వండి, మా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ముందుకు తీసుకొస్తాము, మా షాపులను మళ్ళీ నడుపుకుంటామని చెప్పేసి. అందులో భాగంగా లోన్ శాంక్షన్ విషయంలో కూడా యూపీ టాప్ లో ఉంది. అండ్ లోన్ డిస్బర్స్మెంట్ అంటే ఇవన్నీ 3 చూడండి. ఒకటి, ఫస్ట్ మనకు లోన్ కావాలి, రుణాలు కావాలంటే బ్యాంకులో అప్లై చేయాలి. సెకండ్, లోన్ శాంక్షన్ అవ్వాలి. శాంక్షన్ అయినాక వెంటనే మనకు డబ్బులు రావు. సో లోన్ డిస్బర్స్మెంట్ కావాలి, బ్యాంకు వారికి కావాల్సిన మార్టిగేజెస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసుకొని రుణాలను రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ పిఎం స్వనిధి కానివ్వండి, ఆత్మనిర్భర్ నిధిలో భాగంగా ఏ ఒక్క రుణానికి కూడా కొల్లాటరల్ అడగట్లేరు, మార్టిగేజ్ లాంటివి అడగట్లేరు. సో అందులో భాగంగా ఈ రోజున యూపీ దాదాపు రాష్ట్రంలోని 3 లక్షల మందికి రుణాలను డిస్బర్స్ చేసి దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, పిఎం స్వనిధి విషయంలో ఇటీవల వార్తల్లోకి వచ్చిన రాష్ట్రం ఏంటి, యూపీ. దేనికి సంబంధించి పిఎం స్వనిధి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిధిలో భాగంగా అన్ని అంశాల్లో టాప్ లో ఉంది. లోన్ అప్లికేషన్ విషయంలో ఎక్కువగానే ఉంది, లోన్ శాంక్షన్స్ విషయంలో ఎక్కువగా ఉంది, లోన్ డిస్బర్స్మెంట్ విషయంలో కూడా ఎక్కువనే ఉంది. అలా యూపీ అనేది పిఎం స్వనిధి విషయంలో భారతదేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. అలా 3 లక్షల మందికి ఇప్పటికే పిఎం స్వనిధి రుణాల కింద లబ్ధిదారులు ఉన్నారు. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు ఇంకొక అంశం, సెకండ్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ ఉంది, ఆల్మోస్ట్ 2.7 lakhs అనుకోండి. అండ్ థర్డ్ ప్లేస్ లో తెలంగాణ. సో అలా టాప్ 3 ప్లేసెస్ పిఎం స్వనిధి కింద
గుర్తుంచుకోండి, టాప్ 3 సరిపోతాయి ఏదైనా కూడా. సో అలా పిఎం స్వనిధికి సంబంధించి ఇటీవల యూపీ వార్తలు ఇచ్చింది, దీనికి సంబంధించింది అంటారు. అసలు పిఎం స్వనిధి ఎవరి కోసం ఉద్దేశించబడింది? వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కదా, అలా మన గల్లీలో ఏవైతే ఉంటాయో చిన్న చిన్న స్టాల్స్, లేకపోతే చిన్న చిన్న టేలాలు వేసుకుని ఉంటారు కదా, వారు ఎవరైతే లాక్డౌన్ కాలంలో ఇబ్బంది పడ్డారో మార్చి 22, 2020 వరకల్లా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ గా మిగిలిపోయారో వారిని గుర్తించి వారెవరైతే గాడిన పడడానికి వారి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే పెట్టుబడి కావాలి మరొకసారి, అందుకోసం ప్రభుత్వం రుణాలను ఇస్తుంది. అలా 2 సంవత్సరాల పాటు 2022 సంవత్సరం వరకు కూడా ఈ రుణాలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి దీనికి సంబంధించిన అంశాలు ఏంటి అవన్నీ చూసాం. ఏ రకంగా లోన్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంటుంది, ఏ రకంగా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, ఇవన్నీ చూసాం మనం. అందులో ఈ యొక్క పాయింట్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, ఈరోజు మీకు మెట్రో గురించి చెప్పాను. ఏది? నోయిడా మెట్రో గురించి చెప్పాను. ఒక ఎయిర్పోర్ట్ గురించి చూద్దాం ఇప్పుడు. ఎయిర్పోర్ట్ సో మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఎయిర్పోర్ట్లకు సంబంధించిన సమాచారాన్ని తరచూ చూస్తున్నాం. జస్ట్ 2 days బ్యాక్ మీకు ఒక అంశాన్ని చెప్పాను. భారతదేశంలోని ఢిల్లీ నేషనల్ క్యాపిటల్లో ఉన్న ఢిల్లీ ఏదైతే ఉంటుందో, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయము ప్రపంచంలోనే సురక్షిత విమానాశ్రయంగా గుర్తింపు పొందింది అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పాను. సో సురక్షిత విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ 2nd ప్లేస్లో ఉంది అని చెప్పేసి, మొదటిది సింగపూర్కి సంబంధించింది అని చెప్పేసి, చాంగి ఎయిర్పోర్ట్ ఏంటని చెప్పేసి అవన్నీ అంశాలు చెప్పాను. సో అలా ఢిల్లీ అనేది ఈరోజు ప్రపంచంలోనే సురక్షిత విమానాశ్రయాలు తీసుకుంటే, అంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు తీసుకుంటే ఢిల్లీ టాప్ 5లో ఉంటుంది ఎప్పటికైనా కూడా. అలాంటి అంశాన్ని చూసాము. ఇటీవల కాలంలో ఢిల్లీకి సంబంధించి ప్రైవేట్ విమానాలకు ఎలాంటి ప్రోత్సాహం వస్తుంది అలాంటి అంశాన్ని చూసాము. అంటే దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విమానాశ్రయంలో కోవిడ్ టెస్ట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం ఢిల్లీలో జరిగింది. అండ్ ఇంకొక అంశం చూస్తున్నాం మనం, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఇటీవల తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా COVID-19 పరిస్థితుల కాలంలో కాంటాక్ట్లెస్ పార్కింగ్ కానివ్వండి, మాస్ థర్మల్ స్క్రీనింగ్ కానివ్వండి, మరి ఇటీవల గ్లోబల్ ఇన్నోవేటివ్ అవార్డు ఒకటి కానివ్వండి, ఇలాంటి అంశాలతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ రోజు భారతదేశంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరొక అంశంతో వార్తలు నిలిచింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేనికి సంబంధించింది అంటే, ఈ బోర్డింగ్ అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఉంటారు కదా, డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఉంటారు. ఏ దేశంలో డొమెస్టిక్ అంటే ఏంటి? విత్ ఇన్ ద కంట్రీ, మన దేశంలో ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి, ఒక సిటీ నుండి ఒక సిటీకి ప్రయత్నిస్తారు కదా, అలా ప్రయాణించే వారిని మనం డొమెస్టిక్ ప్యాసింజర్స్ అంటారు, దేశీయ పర్యాటకులు. సో అలా ఇంటర్నేషనల్ ప్రయాణికులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అంటే ఏంటో చూసుకోండి. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ప్రయాణికులు, ఒక దేశం నుండి ఒక దేశానికి ప్రయాణించేవారు. సో అలా అంతర్జాతీయ ప్రయాణికులకి కూడా ఈ బోర్డింగ్ సర్వీసెస్ కల్పిస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయంగా ఈ రోజు మన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వార్తలు నిలిచింది. స్వదేశీ పరిజ్ఞానం ఇందులో భాగంగా ఈ టెక్నాలజీ రూపొందించారు. స్వదేశీ పరిజ్ఞానంలో భాగంగా మనం తయారు చేసుకున్న టెక్నాలజీ. అసలు ఈ బోర్డింగ్ అంటే ఏంటి? ఈరోజు చూడండి, ఎవరైనా విమానాశ్రయం పోతే చిన్న డొమెస్టిక్ ప్యాసింజర్గా మనం వెళ్ళాలనుకున్నా కూడా చాలా ప్రాసెస్లు ఉంటాయి. విమానాశ్రయంకి వెళ్ళాలంటే మనం ముందుగా 2 గంటలు, కనీసం 3 గంటల ముందు స్టేషన్లో ఉండాలి. ఆ విమానాశ్రయం ఏదైతే ఉంటుందో ఆ విమానాశ్రయంలో ఉండాలి. ఎందుకంటే లోపల ప్రాసెస్ ఉంటాయి. మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు, ఇమిగ్రేషన్, ఒకవేళ అంతర్జాతీయ ప్రయాణికులు వాళ్ళు ఉంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, స్టాంపింగ్స్ కానివ్వండి, సో వారు ఇచ్చే ఫామ్స్ కానివ్వండి, ఫామ్ ఫిలప్స్ కానివ్వండి, చాలా ఉంటాయి. ఇలాంటి ప్రాసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ టైం కన్జంప్షన్ ప్రాసెస్ ఉంటుంది. అలా టైం ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ప్రయాణికులు ఎవరు కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు కానివ్వండి లేదా అంతర్జాతీయ ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మొత్తం ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా, ఇమిగ్రేషన్ ప్రాసెస్, స్టాంపింగ్స్ కానివ్వండి, లేదా అక్కడ మనం ఎయిర్పోర్ట్లో ఏవైతే ఫార్మాలిటీస్ ఫిలప్ చేస్తామో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అవన్నీ ఆన్లైన్ చేశారు. ఈ బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించారు. సో నేరుగా ఏం చేస్తారు, ఇక అంతర్జాతీయ ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్తారు, నేరుగా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిస్తారు, వెళ్ళిపోతారు. అలా హాఫ్ అన్ అవర్ ముందు ఉంటే సరిపోతుంది. సో ఇలాంటి ఒక సౌకర్యం భారతదేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయం ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం వార్తలు నిలిచింది. ఏ విషయంలో అంటారు? డైరెక్ట్ పెట్టారు. ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ అంశంలో వార్తల్లోకి వచ్చింది, దేనికి సంబంధించింది అంటారు. సో ఈ బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పిస్తూ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అలా విమానాశ్రయాల పేర్లు కూడా చూడండి, తరచు చెప్తున్నాను. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది, ఛత్రపతి శివాజీ ఎక్కడ ఉంది, ఇలాంటి పేర్లు అడుగుతారు. అండ్ కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఇలాంటి అడుగుతారు. సో అలా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయం
ఈ బోర్డింగ్ సౌకర్యాలను కల్పిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఢిల్లీలో కూడా లేదు ఇలాంటి సౌకర్యం. అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత సులభతర ప్రయాణాన్ని కల్పించాలి, సురక్షిత ప్రయాణాన్ని కలిగించాలని చెప్పేసి ఒక అంశంతో వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో తరచూ మనం కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ గురించి చూస్తున్నాం. కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, ఏ రకంగా ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్-19 బారిన పడ్డవారిని ఏ రకంగా ఆదుకుంటుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఒక్కసారి కరోనాకి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ చేశాను నేను. సో పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2లో ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, ఈరోజు కరోనా వ్యాధి బారిన పడిన వ్యక్తి కోలుకున్న తర్వాత ఏ రకంగా ఔషధంగా మారుతున్నాడు, తన యొక్క ప్లాస్మా, తన బ్లడ్ లో ఉండే ప్లాస్మా ఏ రకంగా వేరే వ్యక్తిని కాపాడుతోంది, అందులో యాంటీబాడీస్ ప్రోత్సాహం ఏంటి, అవన్నీ అంశాలు చెప్పాను. సో మరొకసారి ఇక్కడ అవసరం, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ కాబట్టి కన్వాలసెంట్ గురించి ఒక్కసారి కరోనా కోసం నేను చేసిన స్పెషల్ వీడియో ఉంటుంది, కరోనా పార్ట్ 1, పార్ట్ 2 అని. పార్ట్ 2లో కరోనాకు సంబంధించి కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్కసారి చూడండి. సో అలాంటి కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. ఇటీవల కాలంలో చాలా మంది ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డారు, కరోనా బారిన నుండి బయటపడ్డారు. కొంతమందికి ప్లాస్మా థెరపీ చేసినా కూడా చనిపోతున్నారు. అండ్ ఇటీవల ఔషధాల విషయంలో కూడా చాలా వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఏమంటుంది, అమెరికాకి సంబంధించి యుఎస్ఎఫ్డిఏనేమో రెమ్డెసివిర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. కానీ WHO ఇటీవల చెప్పింది ఏ దేశంలో కూడా రెమ్డెసివిర్ అనేది ఈ రోజున అసలు దాని యొక్క ప్రభావమే కనబడట్లేదు, కరోనా బారిన నుండి మన ఆపదను తప్పించేలా చేయట్లేదు అని చెప్పేసి రెమ్డెసివిర్ గురించి ఏమో యాంటీగా చెప్తున్నారు WHO. రెమ్డెసివిర్ అసలైన ఔషధం అని చెప్పేసి యుఎస్ఎఫ్డిఏ అమెరికా చెప్తోంది. సో ఇలాంటి వివాదాలు చాలా ఉన్నాయి, అలా మెడిసిన్స్ విషయంలో చాలా ఉన్నాయి. హైడ్రాక్సిక్లోరోక్విన్ విషయంలో చెప్పారు భారతదేశానికి సంబంధించి, రెమ్డెసివిర్ మరియు డెక్సామెథజోన్ కానివ్వండి, ఇతోలిజుమాబ్ కానివ్వండి, ఫావిపిరావిర్, ఇలాంటి డ్రగ్స్ అన్నిటి విషయంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కాంట్రవర్సీ ఉంది. అంతేందుకు ఇటీవల వ్యాక్సిన్ ప్రయోగాల విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ వచ్చింది. స్పుత్నిక్ V ప్రయోగించిన వారు కొంతమంది చనిపోయారని చెప్పేసి. సో అలా వ్యాక్సిన్ ప్రయోగాల వివాదాలు చూస్తున్నాం, అసలు పనిచేయట్లేదని. మెడిసిన్ విషయాలు చూస్తున్నాం, అసలు పనిచేయట్లేదు. అండ్ ప్లాస్మా థెరపీకి సంబంధించి కూడా మిశ్రమ స్పందన ఉంది. మిశ్రమ స్పందన అంటే మిక్స్డ్ టాక్. సో కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది బాగాలేదంటారు. సో ఇలాంటి సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR గైడ్లైన్స్ అంటారు. ICMR గైడ్లైన్స్ ఈరోజు కరోనాకి సంబంధించి కీలకంగా ఉంటాయి. ప్రతి రాష్ట్రం, ప్రతి హాస్పిటల్ ఫాలో అవ్వాలి. సో అలా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో వారిచ్చే ఆదేశాల మేరకు ICMR గైడ్లైన్స్ జారీ చేస్తుంది. అలా ICMR గైడ్లైన్స్ ఆధారంగానే ఈరోజు హాస్పిటల్లో ఏ మెడిసిన్ ని వాడాలి, ఏ రకంగా డోస్ వాడాలి, ఎలాంటి పేషెంట్స్ ని ఏ రకంగా ట్రీట్ చేయాలి, ప్లాస్మా థెరపీని ఇటీవల కాలంలో ICMR గుర్తించింది. ప్లాస్మా థెరపీ ఇస్ ద బెస్ట్ మెడికేషన్ ఆర్ క్యూరింగ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజు ICMR అండ్ ఇండియన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమంటున్నారంటే కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీని గైడ్లైన్స్ నుండి తీసేయాలి అనుకుంటున్నారు. గైడ్లైన్స్ నుండి అంటే ఇప్పుడు ఎవరైతే కరోనా బారిన పడతారో పేషెంట్స్, వారికి ప్లాస్మా థెరపీ చేయకూడదు అని చెప్పేసి కీలక గైడ్లైన్స్ జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్లాస్మా థెరపీ అందరిపైన సమానంగా దాని యొక్క ప్రభావం చూపించట్లేదు. ప్లాస్మా థెరపీ అనగా ఈరోజు చూడండి, కరోనా పరిస్థితుల కాలంలో కరోనా వైరస్ ప్రతి వ్యక్తి పైన సమాన ప్రభావం చూపించట్లేదు. ఈక్వాలిటీ అనే సిద్ధాంతం కరోనా వైరస్ లేదు. కొంతమంది పైన చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది, కొంతమంది కనీసం వైరస్ సోకినట్లు కూడా తెలియట్లేదు, ఈజీగా సులభంగా బయటపడుతున్నారు. కరోనా వ్యాధి బారిన నుండి ఈజీగా బయటపడుతున్నారు. కొంతమంది పైన ప్రభావం చూపేసి చంపేస్తుంది. సో ఇలాంటి కరోనా వైరస్ సంబంధించి ప్లాస్మా థెరపీ అనేది అందరిపైన సమాన ప్రభావం చూపించలేదు. కొంతమంది కోలుకుంటున్నారు, కొంతమంది చనిపోతున్నారు. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ప్లాస్మా థెరపీ ఇస్ ద బెస్ట్ మెడికేషన్ అని చెప్పేసి మనం చెప్పడానికి ఆస్కారం లేదు. అందుకోసం ఏం చెప్తుంది అంటే ICMR గైడ్లైన్స్ ఆధారంగా కరోనా కాలంలో ఎవరైతే పరిస్థితుల్లో కరోనా పేషెంట్స్ ఉంటారో ఆ పేషెంట్స్ కి ఇచ్చే ప్లాస్మా థెరపీని గైడ్లైన్స్ నుండి తీసేస్తారు. అంటే ఆటోమేటిక్గా ఏంటి, కరోనాకి సంబంధించి ప్లాస్మా థెరపీ అనేది ఎవరు కూడా ఇక పైన ప్రయోగించకూడదు అనే అంశం కూడా ఈ రోజున వార్తలు ఇచ్చింది. కరోనాకి ఎక్స్క్లూజివ్గా యాడ్ చేసుకోండి. ICMR గైడ్లైన్స్ అనేది ఇంపార్టెంట్. ICMR గైడ్లైన్స్లో ఏ మెడిసిన్ అయితే వాడాలి అని చెప్తారో అవే వాడాలి, ఏ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటారో అవే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ రోజు కరోనాకి సంబంధించి ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ వద్దు అని చెప్పారనుకోండి, వాడకూడదు అన్నట్టు. సో ఈ రకంగా ఒక అంశం కూడా వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆస్ట్రేలియాకి సంబంధించిన అంశం. ఆస్ట్రేలియాకి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు ఏ ఇన్స్టిట్యూట్ అంటే షిమిట్ ఓషియానిక్ ఇన్స్టిట్యూట్
ఇన్స్టిట్యూట్. ఓషియానిక్ అంటున్నాను. ఓషియానిక్, ఓషియనోగ్రఫీ అనే పదాలు ఎక్కడొచ్చినా కూడా సముద్రాలకు సంబంధించిన సమాచారాన్ని చెప్తున్నాం అన్నట్టు. సో అలా ఓషియానిక్ అనే పదం సముద్రం అని గుర్తుంచుకోండి. సో అలా షిమిట్ ఓషియానిక్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక అంశంతో ముందుకు వచ్చారు. అదేంటంటే మనం ఇప్పటివరకు ప్రతిసారి చూస్తూ ఉంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంటుందని. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రత్యేకత ఏంటి, ప్రపంచంలో ఏ విషయంలో అది సూపర్లేటివ్ అని చెప్పేసి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ పగడపు దిబ్బలు ఉంటాయి కదా, అలా ఆస్ట్రేలియా చుట్టూ కూడా ఒక గోడ లాంటి నిర్మాణం, అవన్నీ కూడా పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్. సో స్పేస్ నుండి చూసినా కూడా అవి మనకు కనబడతాయి. అంతటి విశిష్టత కలిగిన గ్రేట్ బ్యారియర్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రాంతంలో ఒక అత్యంత పెద్ద పగడపు దిబ్బ ఆనవాలను ఇటీవల కనుగొన్నారు. దాని యొక్క ఎత్తు ఎంత అంటే ఆల్మోస్ట్ 500 మీటర్స్ అంట. 500 మీటర్స్ అంటే ఏంటి, మనకు ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్. సో అలా 500 మీటర్స్ ఎత్తుగల ఒక పగడపు దిబ్బ యొక్క ఆనవాళ్ళను కనుగొన్నాము. ఆ పగడపు దిబ్బ యొక్క ఎత్తుని కనుక మనం కంపేర్ చేస్తే ప్రపంచంలోని ఎత్తు పరంగా మనం చూసేది ఎక్కువ ఈఫిల్ టవర్ చూస్తాం. ఈఫిల్ టవర్ ఎత్తు ఎంత, మహా అయితే 350 మీటర్స్. అండ్ పెట్రోనస్ ట్విన్ టవర్స్ ఎత్తు ఎంత, 450 మీటర్స్. సో వీటికంటే కూడా అత్యంత ఎత్తైన పగడపు దిబ్బలు అనేవి ఈరోజు గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రాంతంలో కనుగొన్నామని చెప్పేసి షిమిట్ ఓషియానిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ రోజున ఒక పేపర్ని రిలీజ్ చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ప్రపంచంలోనే అతి పొడవైన పగడపు దిబ్బ ఆనవాలు ఎక్కడ కనుగొనడం జరిగింది, ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు, ఏ ఖండానికి సంబంధించింది అంటారు. సో దాని యొక్క ఎత్తు 500 మీటర్స్ ఇన్ హైట్. సో సముద్ర గర్భం నుండి మనకు మొదలయ్యేసి మనకు గ్రేట్ బ్యారియర్ రీఫ్స్ ఒక్కసారి చూడండి, గ్రేట్ బ్యారియర్ రీఫ్స్ ఏ రకంగా ఉంటే ప్రత్యేకత ఉంటాయి. సో అలా పగడపు దిబ్బలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, లక్షద్వీపులు కానివ్వండి. సో అలా కోరల్ రీఫ్స్ ఏ రకంగా ఫార్మేషన్ అవుతాయి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి, ఎగ్జామ్లో బిట్స్ అడుగుతారు. అలాంటి ఒక కోరల్ రీఫ్ సంబంధిత అంశంతో ఆస్ట్రేలియాకి సంబంధించిన షిమిట్ ఓషియానిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ రోజు ఒక కొత్త అంశం చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక పగడపు దిబ్బ ఆనవాలను గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రాంతంలో కనుగొన్నాము. దీని యొక్క ఎత్తును గనక కంపేర్ చేస్తే మనం పెట్రోనస్ ట్విన్ టవర్స్ కంటే ఎత్తుగా ఉంటుంది, ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా ఉంటుంది, 500 మీటర్స్ ఇన్ హైట్ అని చెప్పేసి ఒక అంశం చెప్పారు. సో డైరెక్ట్గా బిట్టు గుర్తుంచుకోండి, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పెద్ద పగడపు దిబ్బల గురించి ఆనవాలు ఏ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి, ఆస్ట్రేలియా. సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశము కనుగొనబడింది, అయనిగ్మా చెన్నా గొల్లం. అయనిగ్మా చెన్నా గొల్లం అనే ఒక కొత్త రకమైన చేపను కనుగొనడం జరిగింది. ఎక్కడ అంటే కేరళకి సంబంధించిన అంశం. సో అయనిగ్మా చెన్నా గొల్లం. సో గొల్లం అనే పేరు మనం ఎక్కడ వింటాము, ఒక సినిమాలో, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గుర్తింపు పొందిన ఒక సినిమా ఉంటుంది, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. సో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో గొల్లం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాడు. సో అలాంటి ఒక అండర్ గ్రౌండ్ ఫిష్, అండర్ అక్వేరియా ఫిష్ అన్నట్టు, అంటే సముద్రంలోని బాటం ప్లేస్ ఉంటుంది కదా, అలా బాటం లో మాత్రం ఉంటుంది, ఎప్పుడు పైకి రాదు. అలాంటి ఒక చేప, ఈ చేప ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే డ్రాగన్ స్నేక్ హెడ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక చేప యొక్క ఆనవాలను ఇటీవల కేరళ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఒక కొత్త రకమైన చేపకు సంబంధించిన సమాచారం వచ్చింది, ఏ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. సో కేరళ. ఆ చేప యొక్క పేరేంటి అంటారు, అయనిగ్మా చెన్నా గొల్లం. సో గొల్లం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో సేమ్ అలాంటి క్యారెక్టర్ ఈ ఫిష్ కు ఉంటుంది. సో అలా అండర్ గ్రౌండ్ బాటమ్ ఆఫ్ ద ఓషియన్ లో దీని యొక్క లైవ్లీహుడ్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా ఒక చేప యొక్క ఆనవాలు, దీని యొక్క జీవన విధానం ఏంటి, అవన్నీ కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే ప్రిలిమ్స్ లో డైరెక్ట్ ఇట్ అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన అయనిగ్మా చెన్నా గొల్లం అనేది ఏంటి, ఒక పాము, ఒక చేప, ఒక కప్ప అలా అడుగుతారు. సో అయనిగ్మా చెన్నా గొల్లం అనే ఒక ఫిష్ ఈ రోజున వార్తలు నిలిచింది. దీని యొక్క ఫ్యామిలీ ఏంటి, డ్రాగన్ స్నేక్ హెడ్. సో పాము లాంటి నిర్మాణం కలిగి దాని యొక్క ఫేస్ ఏదైతే ఉంటుందో సేమ్ పాము లాగానే ఉంటుంది, అండ్ డ్రాగన్ లాగా ఉంటుంది. ఇటీవల కాలంలో డ్రాగన్ల గురించి కూడా మీకు ఒక అంశం చెప్పాను. డ్రాగన్ అంటే ఏంటి, ఏ రకంగా వాటి యొక్క జనాభా అంతరించిపోతుంది అని చెప్పేసి, చాలా పాయిజనస్. సో ఇవన్నీ కూడా, సో అందులో ఇలాంటి ఒక చేప ఈరోజు ఆనవాలు కేరళ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. సో అయనిగ్మా చెన్నా గొల్లం. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు చూద్దాం. రాష్ట్రాలకు సంబంధించిన అంశము. సో తెలంగాణ, ఏపీకి సంబంధించి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించి ఒక అంశం వార్తలు వచ్చింది, ఖచ్చితంగా బిట్ అడగవచ్చు. ఆపద మిత్ర అనే అంశంతో వార్తలకు వచ్చింది. ఆపద మిత్ర.
సో దేనికి సంబంధించింది ఆపద మిత్ర అంటే ఇటీవల మనం తరచూ చూస్తున్నాం అర్బన్ ఫ్లడింగ్ అంటే ఏంటి, పట్టణ ప్రాంతాల్లో వరదలు. అలా పట్టణ ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు ఈవెన్ మనకు తీర ప్రాంతాలు ఉంటాయి కదా, భారతదేశానికి తీర ప్రాంతాలు దాదాపు 9 రాష్ట్రాలు మనకు తెలుసు. ఆ 9 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి ఇప్పటివరకు వరదలు అనేవి తీర ప్రాంతాల్లో వచ్చేవి. సో మనకి వర్షాకాలంలో కానివ్వండి అలాంటి మేనేజ్మెంట్ సంబంధిత అంశాలు ఎప్పుడు కూడా మనకు తీర ప్రాంతాలు, మనకు ముఖ్యంగా రివర్ పరిసర ప్రాంతాలు ఉంటాయి కదా, నదీ పరివాహక ప్రాంతాలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలాంటి నదులు లేకున్నా కూడా అర్బన్ ఫ్లడింగ్స్ అనేవి చూస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ ఇటీవల భారతదేశంలోనే కాదు పక్క దేశాలు కూడా హైదరాబాద్లో వచ్చిన వరదల గురించి చర్చించారు. సో ఇలాంటి హైదరాబాద్ ఎలా మారిపోయింది, ఏ రకంగా అనుకోకొని ఒక విపత్తు వచ్చిందని చెప్పేసి. అండ్ ముంబై ఫ్లడ్స్ గురించి ఇప్పటికి తరచూ చూస్తూ ఉంటాం. ముంబై ఫ్లడ్స్ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ముంబై సిటీ మొత్తం కొట్టుకుపోతుంది. ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాము, ఆర్థిక రాజధాని. సో అలాంటి చాలా హెడ్ క్వార్టర్స్ ఇండియాలో మనకు ముంబైలో ఉంటాయి. సో అలాంటి ముంబైలో అర్బన్ ఫ్లడ్స్ సర్వసాధారణం. అండ్ చెన్నై ఇప్పుడు డిసెంబర్ వస్తుంది కదా, డిసెంబర్ రాగానే చూడండి చెన్నైలో అర్బన్ ఫ్లడ్స్ అనేవి చూస్తాం. ఖచ్చితంగా చూడండి అర్బన్ ఫ్లడ్స్ ఏంటి, చెన్నై ఏ రకంగా కొట్టుకుపోతుంది అవన్నీ చూస్తాం. అలాంటి అర్బన్ ఫ్లడ్ కి సంబంధించి ఇటీవల మనం ఢిల్లీలో ఐఎండి మరియు ప్రపంచ వాతావరణ శాఖ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ దక్షిణాసియా దేశాలను కూడా అలర్ట్ చేసే ఒక వ్యవస్థ భారతదేశంలో వచ్చిందని 3 days బ్యాక్ చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ దేశాలను అలర్ట్ చేస్తుందో అదంతా ఒకసారి చూడండి. సో అలాంటిది వరద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఎక్కడైనా సరే వరదలు, అలాంటి వరద ప్రాంతాల్లో చిక్కుకున్న జనాలు ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని కాపాడడం ఈరోజు ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగా చాలా టీమ్స్ ఉంటాయి, రిస్క్ టీమ్స్ ఉంటాయి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆధారంగా కొన్ని రిస్క్ టీమ్స్ కూడా ఉంటాయి. సో అలాంటి రిస్క్ టీంలో ఆపద మిత్ర అనే అంశం ఈ రోజున ఒకటి వార్తలు ఇచ్చింది. ఆపద మిత్ర అంటే ఏంటంటే వరదలు ఏవైతే ఉంటాయో వరదలు సంభవించిన ప్రాంతాల్లో ఈ సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి కొంతమంది కమ్యూనిటీ వాలంటీర్స్ని తయారు చేయడం. కమ్యూనిటీ వాలంటీర్స్ అంటే ఏంటి, వరదల్లో కొట్టుకుపోతున్న జనాలను కాపాడడం కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఆ ప్రజలకి కావాల్సిన సహాయక చర్యలు చేయడానికి కానివ్వండి కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా భారత ప్రభుత్వం ఇటీవల వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా 6,000 మంది కమ్యూనిటీ వాలంటీర్స్ వరదల సహాయక బృందాలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అందుకోసం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే తీర రాష్ట్రాలు, తీర ప్రాంతాలు ఉంటాయో అలాంటి తీర ప్రాంతాలన్నింటిలో కూడా ఒక్కొక్క సిటీని సెలెక్ట్ చేసుకుంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కృష్ణా డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకుంది. కృష్ణా డిస్టిక్. సో కమ్యూనిటీ వాలంటీర్స్, సో వరదల సహాయక బృందాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 6,000 మందిని వరదలు వచ్చినప్పుడు ఎలా ప్రజలకు సహాయం చేయాలి, ఏ రకంగా ఆహార పదార్థాలను అందించాలి, వరదల్లో కొట్టుకుపోతున్న జనాలను ఏ రకంగా కాపాడాలి, అలాంటి స్విమ్మింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, గజ ఈతగాలు వీళ్ళందరూ కూడా అలాంటి వారికి ట్రైనప్ కార్యక్రమాలు ఆపద మిత్ర కింద భారత ప్రభుత్వం తయారు చేస్తుంది. దేశవ్యాప్తంగా 6,000 మందిని. అందులో భాగంగా ప్రతి సెంటర్లో కూడా, ట్రైనింగ్ సెంటర్లో కూడా 2,000 మంది ఉంటారు. అంటే ఏమన్నా మీకు 30 మంది ఉంటారు. భారతదేశంలో మొత్తం కూడా 30 సెంటర్స్ ఉంటాయని చెప్పాను. అలా 30 సెంటర్లో ఒక్కొక్క సెంటర్లో 200 మందికి కమ్యూనిటీ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇస్తుంది. అందులో ఒక ట్రైనింగ్ సెంటర్ మన భారతదేశంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణాని సెలెక్ట్ చేసింది. కృష్ణా డిస్టిక్ లో 200 మంది వరదలకు సంబంధించి కమ్యూనిటీ వాలంటీర్స్ కి శిక్షణ కేంద్రం అనేది మన కృష్ణా డిస్టిక్ అలాట్ అయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలు ఉంటాయి కదా, తీర ప్రాంతంలో ఉన్న డిస్టిక్స్ ని సెలెక్ట్ చేసుకుంది ఎక్కువగా. అలా తీర ప్రాంతాల్లో మనకి ఏ రాష్ట్రం ఉంటే చూడండి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఇందులో తీర ప్రాంతాల్లో ఉండే జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలో ట్రైనింగ్ సెంటర్స్ పెడుతుంది. ఎందుకంటే వారికి ఈజీగా ట్రైనింగ్ కార్యక్రమాలు కానివ్వండి, నీటి సంబంధిత అంశాలు అవైలబుల్ ఉండటం కానివ్వండి, ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా 6,000 మంది కమ్యూనిటీ వాలంటీర్స్ని తయారు చేస్తుంది. ఇటీవల హైదరాబాద్లో వరదల సమయంలో చాలా వరకు సహాయక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మనం పక్క వారిపైన ఆధారపడ్డాం, సమయానికి దొరకరు. సో అలాంటి వారిని వేరే రాష్ట్రాల నుండి తరలించడం కానివ్వండి ఇవన్నీ చూస్తున్నాం. సో అలా 30 మందిని ట్రైనప్ చేసేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంచామనుకోండి, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఏమైనా వరద సంబంధిత ప్రమాదాలు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వీరు ఇక్కడ సహాయక కార్యక్రమాలు చేపడతారు అన్నట్టు. సో అలా ఫ్లడ్స్ వస్తాయి. అంత ఫ్లాష్గా మన యొక్క పనులు కూడా ఉండాలి. అందుకోసం కమ్యూనిటీ వాలంటీర్స్కి ట్రైనింగ్ సెంటర్గా కృష్ణా డిస్టిక్ని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా 200 మందిని ఇక్కడ ట్రైనప్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఎన్ని సెంటర్స్? 30 సెంటర్స్. సో 30 × 200 6,000. సో అలా 6,000 మందిని ఈరోజు ట్రైనప్ చేయాలి. అనుకోకుండా వచ్చే వరదలలో ఆ ప్రజలను కాపాడాలి, సహాయక కార్యక్రమాలను వీళ్ళని యాక్టివ్గా చేయాలని చెప్పేసి ఒక అంశం ఆపద మిత్ర ప్రోగ్రాంలో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది అంటారు. సో కృష్ణా జిల్లా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
ఇంకొక అంశం తెలంగాణకి సంబంధించిన ఒక అంశము పెట్టుబడులకు సంబంధించిన అంశం వార్త నిలిచింది. పెట్టుబడులు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పెట్టుబడుల పరంగా ఎక్కువగా ఆకర్షిస్తేనే ఆర్థిక వృద్ధిని చూస్తాము. అందులో భాగంగా జీనోమ్ వ్యాలీలో తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో దాదాపు 2 కంపెనీలు భారీ పెట్టుబడులతో వచ్చాయి. ఒకటి లారస్ ల్యాబ్స్ అండ్ గ్రాన్యూల్స్ ఇండియా. లారస్ ల్యాబ్స్ మరియు గ్రాన్యూల్స్ ఇండియా ఈ 2 కంపెనీలు కూడా దాదాపు 700 కోట్ల పెట్టుబడుల రూపాయలు జీనోమ్ వ్యాలీలో పెట్టబోతున్నాయి. సో అలా 700 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇందులో భాగంగా దాదాపు 1750 మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఎందుకంటే పెట్టుబడి పెడుతున్నారంటే ఆటోమేటిక్గా అక్కడ సంస్థ అనేవి నిర్మిస్తారు. అలా సంస్థలను నిర్మించి అందులో సిబ్బంది కూడా కావాలి, ఉద్యోగులు కావాలి, అలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పెరుగుతుంది. అలా తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో దాదాపు 2 సంస్థలు, అందులో ఒక సంస్థ 400 కోట్లు, ఒక సంస్థ 300 కోట్లు, టోటల్గా చూస్తే 700 కోట్ల రూపాయలు ఈ ఇయర్ ఎండింగ్ లోపల పెట్టుబడులు పెట్టేసేసి కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. అలా యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర పరంగా చూస్తే ఆర్థిక వృద్ధిని చూస్తాము. సో అలాంటి ఒక అంశం పెట్టుబడులకు సంబంధించి గ్రాన్యూల్స్ లిమిటెడ్ కంపెనీ మరియు లారస్ ల్యాబ్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఎక్కడంటే జీనోమ్ ల్యాబ్స్ లో పెట్టుబడి పెడుతున్నాయి. సో జీనోమ్ వ్యాలీలో. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఆదిత్య పురి గారు. వార్తల్లో వ్యక్తులు ఆదిత్య పురి ఫస్ట్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్. హెచ్డిఎఫ్సి అనగానే గుర్తుకు వచ్చే పర్సన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు ఒకప్పుడు ఇద్దరు కూడా కాంటెంపరీ మనకి ఏవైతే ఉంటాయో 2 సంస్థలు కాంపిటీటర్స్గా ఉండేది. ఒకటి ఐసిఐసిఐ, ఒకటి హెచ్డిఎఫ్సి. దేశవ్యాప్తంగా కూడా వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ అనేది చాలా వరకు కూడా ఎక్కడైనా ఏ సంస్థలైనా ఏ ప్రభుత్వాలైనా కూడా కాంపిటీషన్ ఉంటేనే వృద్ధిని చూస్తాము. సో అలాంటి కాంపిటీషన్ వాతావరణంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండి అండ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాదాపు 25 సంవత్సరాలకు పైగా హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తన సేవలు ఇచ్చాడు. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి ఇటీవల మనం చాలా అంశాలు చూసాం. హెచ్డిఎఫ్సి శౌర్య కేజీసీ అని చెప్పేసి భారతదేశంలో సైనికులు ఉంటారు కదా, సైనికుల కుటుంబాలు ఎవరైతే వ్యవసాయంపై ఆధారపడి ఉంటారో వారికి రుణాలు ఇచ్చే కార్యక్రమం ఆగస్టు 15 రోజు చెప్పాను మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. అండ్ ఇటీవల హెల్దీ లైఫ్ క్యాంపెయిన్ అని చెప్పేసి అపోలో బ్రాంచెస్, అపోలో హాస్పిటల్స్తో ఒప్పందము హెచ్డిఎఫ్సి. సో అలా హెచ్డిఎఫ్సి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ట్రీట్మెంట్ పరంగా కూడా టాప్ లో ఉండాలని చెప్పేసి అతి త్వరగా జరగాలని చెప్పేసి ఒక ఒప్పందం అపోలో బ్యాంకుతో గురించి మనం చూస్తాం. అపోలో అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అలాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 25 సంవత్సరాల్లో దేశంలోనే ప్రైవేట్ బ్యాంకుల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన ఒక వ్యక్తి ఆదిత్య పురి గారు ఈ రోజున తన యొక్క పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. సో మండే రోజుతో చివరి డే మండే, ఈ మండేతో ముగిసింది. సో ఈ రోజున వార్తల్లోకి వచ్చారు. తన స్థానంలో కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరంటే శశిధర్ జగదీశన్. సో ఇక్కడ అపాయింట్మెంట్, ఇక్కడ రిటైర్మెంట్ 2 చూసుకోండి. సో ఇప్పటి వరకు ఆయన గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు నీరవ్ మోదీ కానివ్వండి, మనకి లలిత్ మోడీ కానివ్వండి, ఇప్పటి వరకు ఎవరైతే ఉంటారో చాలా మంది, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా, మోస్ట్ ఇంపార్టెంట్, వీరందరూ కూడా బ్యాంకులకి చాలా వరకు కూడా నష్టాన్ని చేసి వెళ్ళారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారు, దేశం నుండి పారిపోయారు. సో అలాంటి నీరవ్ మోడీ కానివ్వండి, విజయ్ మాల్యా కానివ్వండి, ఇలాంటి వారు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి ఈరోజు తీవ్ర నష్టం చేశారు. వారి నుండి రుణాలు తీసుకున్నారు, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. అలాంటి వారు ఈ బ్యాంకుని కూడా ఆశ్రయించారు. మీ బ్యాంకు నుండి మాకు రుణాలు కావాలంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా కూడా ఫ్రెండ్షిప్ అనేది చాయ్ కాఫీలకి మాత్రమే పరిమితం చేయాలి. సో రుణాల విషయంలో, వ్యాపార సంబంధిత విషయాల్లో ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్పేసి సులభంగా వాళ్ళకు టీ కాఫీ ఇచ్చేసి పంపించాడు. అలాంటి హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి చాలా సంవత్సరాలు ఎండి సిఇఓగా చేసిన ఒక వ్యక్తి ఆదిత్య పురి గారు రిటైర్మెంట్ జరిగింది. అండ్ నూతన నియామకం విషయంలో శశిధర్ జగదీశన్ హెచ్డిఎఫ్సి ఎండి అండ్ సిఇఓగా వార్తలకు వచ్చారు. సో ఇద్దరు వ్యక్తులను ఇక్కడ గుర్తుంచుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైవేట్ దిగ్గజం కాబట్టి మనకు పబ్లిక్ సెక్టర్లో ఎస్బీఐ ఎలాగనో ప్రైవేట్ దిగ్గజంలో ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాంటిది. ఎందుకంటే హెచ్డిఎఫ్సికి సంబంధించి ఇటీవల మన భారతదేశ జవాన్లకు సంబంధించి కార్యక్రమాలు కానివ్వండి, చాలా కార్యక్రమాలు వార్తలకు వస్తున్నాయి కాబట్టి ఈ బ్యాంక్ గురించి అడగవచ్చు. దాదాపు 25 సంవత్సరాల సర్వీస్ అనేది ముగిసిపోయింది. అండ్ నెక్స్ట్ నరేష్ కనోడియా. సో ఒక్కసారి నిన్నటి క్లాస్ చూడండి, మీకు మహేష్ కనోడియా అన్నాను. మహేష్ కనోడియా గురించి నిన్నటి క్లాస్లో చెప్పాను. మహేష్ కనోడియా, ఈరోజు నరేష్ కనోడియా అంటున్నాను. నిన్న చనిపోయింది తన యొక్క బ్రదర్, తన యొక్క అన్నయ్య.
సో ఈ రోజు చనిపోయింది నరేష్ కనోడియా. నిన్నటి క్లాస్లోనే నేను మహేష్ కనోడియా గురించి చెప్పినప్పుడు ఒక అంశాన్ని చెప్పాను. ఇద్దరు కూడా అన్నదమ్ములు చిత్రసీమలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సో కనోడియా ద్వయం అని చెప్పేసి, సో అలా ఒక డియో, ఒకరేమో సినిమా రంగంలో సంగీత దర్శకుడు మరియు బ్యాక్గ్రౌండ్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. ఎవరు? మహేష్ కనోడియా, నిన్న చర్చించుకున్న వ్యక్తి. నరేష్ కనోడియా ఎవరంటే ఒక గ్రేట్ యాక్టర్. సినిమాలో తన నటన ద్వారా చాలా మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఒకనొక పరిస్థితులు చెప్పాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తన యొక్క అభిమాని, చాలా విషయాలు చెప్పాడు. అలా గుజరాతీ, తన యాక్చువల్గా గుజరాతీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గుజరాతీ ఇద్దరు కూడా, అండ్ ఇద్దరు కూడా సినిమా రంగంలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కడొచ్చినా కూడా ద్వయంగా పేరు పొందారు. ద్వయం అంటే మహేష్ నరేష్ ద్వయంగా పేరు పొందారు. సో నిన్నటి రోజున చనిపోయింది వీరు అన్నయ్య. సో ఈ రోజున నరేష్ కనోడియా గారు కూడా చనిపోయి వార్తల్లోకి వచ్చారు. సో ఇద్దరు అన్నదమ్ములు. సో చనిపోవడంలో కూడా ఇద్దరు ఒకరినొకరే ఉన్నారు. అలా ఇటీవల మరణించిన ఇద్దరు అన్నదమ్ములు సినిమా రంగంలో కానివ్వండి. అండ్ నిన్న కూడా ఒక అంశం చెప్పాను. మహేష్ కనోడియా ఒక రాజకీయ నాయకుడు, బీజేపీ పార్టీలో చాలా క్రియాశీలక వ్యక్తి, ఒకసారి లోక్సభ ఎంపీగా కూడా గెలిచాడని నిన్న క్లాస్లో చెప్పాను. సో ఇతను కూడా రాజకీయ నాయకుడు. సో అన్న ఏది చేస్తే తమ్ముడు కూడా చేస్తాడు. ఇతను కూడా రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కూడా, మాజీ ఎమ్మెల్యే. సో రాజకీయంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇద్దరు కూడా బీజేపీ పార్టీ, అండ్ ఇద్దరు కూడా సినిమా రంగంలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరు తెర వెనుక, ఒకరు తెర ముందట. సో అలా నరేష్ కనోడియా ఈ రోజున మరణించిన వ్యక్తి. నిన్నటి క్లాస్కే యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే ద్వయం ఇద్దరు కూడా చనిపోయారు. నిన్న ఒక పర్సన్, ఈ రోజు ఒక పర్సన్. సో అది ఇదొకటి వార్తలు నిలిచిన పర్సన్. అండ్ నెక్స్ట్ తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ. తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ. ఎవరు తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ అంటే అండర్ 19, మనకు క్రికెట్లో చాలా ఉంటాయి అండర్ 19 అని, మన నేషనల్ టీం అని చెప్పేసి. సో అలా అండర్ 19 అంటే 19 ఇయర్స్ లోపు ఉండే వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా వరల్డ్ కప్ మ్యాచెస్ ఉంటాయి. అండ్ అండర్ 19 క్రికెట్ 2008లో వరల్డ్ కప్లో క్రికెట్లో భారతదేశం గెలిచింది. సో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచింది. అందులో కీలక పాత్ర వహించిన వ్యక్తి తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ, యాక్చువల్గా తమిళనాడు సంబంధించిన వ్యక్తి. సో ఇటీవల అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ పొందడం జరిగింది. సో తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ వాస్తవానికి ఏంటంటే అంతర్జాతీయ మ్యాచెస్లో ఆడాలని చాలా కాలం కోరుకున్నాడు. నేషనల్ టీంకి సెలెక్ట్ అవ్వాలని ప్రతి ఒక్క క్రీడాకారుడికి, క్రికెట్లో ఆడే ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా ఒక అంబిషన్ ఏంటంటే నేషనల్ టీంకి ఆడాలి, జాతీయ జట్టుకు ఆడాలి, విదేశీ అంతర్జాతీయ మ్యాచ్లో కనబడాలి ఒక్కసారి అని చెప్పేసి. సో చాలా మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్లో దాదాపు 90కి పైగా మ్యాచెస్ ఆడాడు, తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ ఐపీఎల్ చాలా మంది క్రికెటర్స్ని వెలుగులోకి తెస్తుంది. ఐపీఎల్లో కూడా 3 టీంలకు ఆడాడు. ఒకటి కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించింది. అండ్ సెకండ్ డెక్కన్ చార్జర్స్, ఇప్పుడు లేదు డెక్కన్ చార్జర్స్, ఇప్పుడు సన్ రైజర్స్ వచ్చింది డెక్కన్ చార్జర్స్. అండ్ నెక్స్ట్ కొచ్చి టస్కర్స్ ఎప్పుడు వచ్చింది అంటే రాజస్థాన్ మరియు చెన్నై పైన నిషేధాలు విధించినప్పుడు కొచ్చి టస్కర్స్ అనే ఒక కొత్త టీం వచ్చింది కేరళకు సంబంధించి. ఈ 3 టీముల్లో కూడా క్రికెటర్గా ఆడాడు, తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఒక ఆల్రౌండర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో తనకి ఎప్పటికి కూడా సెలెక్ట్ కాడేమని చెప్పేసి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది. తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ ఇటీవల వార్తలు నిలిచారు. ఏ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి అంటారు? క్రికెట్కి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు FIFS, సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, FIFS అంటారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్కి సంబంధించిన అంశము. దానికి నూతన చైర్మన్గా ఎవరు ఇటీవల నియమితులయ్యారు అంటే, ఎలక్ట్ అయ్యారంటే బిమల్ జుల్కా. డైరెక్టర్ పేరు గుర్తుంచుకోండి, దీని గురించి ఎప్పుడు బిట్ అడగలేదు. సో FIFSకి నూతన చైర్మన్గా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు అంటారు? బిమల్ జుల్కా. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకము నైట్ ఆఫ్ ద రెస్ట్లెస్ స్పిరిట్స్, స్టోరీస్ ఫ్రమ్ 1984. మోస్ట్ ఇంపార్టెంట్, స్టోరీస్ ఫ్రమ్ 1984 అంటున్నాను. సో 1980లో సిక్కులకి సంబంధించి మనం చూసాం. సిక్కుల ఊచకోత అని, బ్యాటిల్ ఆఫ్ సిక్స్ అని చెప్పేసి మనం చాలా చూస్తూ ఉంటాం, ఖలిస్తాన్ ఉద్యమం అని చెప్పేసి. సిక్కులకు సంబంధించి వారి యొక్క ఇతివృత్తం ఆధారంగా ఒక పుస్తకం వార్తలు నిలిచింది 1984 సిక్ ఇన్సిడెంట్ల ఆధారంగా. ఆ సిక్కులకు జరిగిన అన్యాయాలు కానివ్వండి, వారు ఏ రకంగా ప్రాణాలు కోల్పోయారని, సిక్కుల ఊచకోత కానివ్వండి, మ్యాసకర్ ఆఫ్ సిక్స్ అంటారు. సో అలాంటి ఊచకోత, ఖలిస్తాన్ ఉద్యమం సంబంధించిన ఘటనలు ఏంటి అవన్నీ కూడా పుస్తక రూపంలో పెంగ్విన్ పబ్లికేషన్స్ ద్వారా ఈ రోజున వచ్చిన పుస్తకం నైట్ ఆఫ్ ద రెస్ట్లెస్ స్పిరిట్స్. సో స్టోరీస్ ఫ్రమ్ 1984 అంటూ 1984 అనేది గుర్తుంచుకొని సిక్కులకు సంబంధించిన అంశం. సో ఆ పుస్తకం రాసింది ఎవరంటే సర్బ్ప్రీత్ సింగ్. అండ్ ఇటీవల
సిక్కులకు సంబంధించి చాలా అంశాలు చెప్పాను. నిన్నటి క్లాస్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి సిక్ మెమోరియల్, వార్ మెమోరియల్ చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం సిక్కులకి సంబంధించి 400 సంవత్సరాల బర్త్ యానివర్సరీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ అన్నాను. అండ్ ఇటీవల కాలంలో ఉద్దమ్ సింగ్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని చెప్పాను. సో అలా సన్సెట్కి సంబంధించి ఒక పుస్తకం ఉంటుంది ఉద్దమ్ సింగ్ సంబంధించి, ఆ పుస్తకం కానివ్వండి. అలాంటి ఒక పుస్తకం ఈరోజు సిక్కులకి సంబంధించి సిక్ మ్యాసకర్కి జరిగిన అన్యాయాల ఆధారంగా ఒక పుస్తకము సర్బప్రీత్ సింగ్ రాసిన పుస్తకం పెంగ్విన్ పబ్లికేషన్ ద్వారా మార్కెట్లోకి వచ్చింది. జస్ట్ చూడండి సరిపోతుంది, ఎందుకంటే అన్ని పుస్తకాలు అవసరం లేదు, కొన్ని మాత్రం చూడండి. ఏమైనా వార్తలు తెలిసిన పుస్తకాలు ఉంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ, ఇటీవల కాలంలో మీకు రోమిలా థాపర్ గురించి చెప్పాను, ఆ పుస్తకం మోస్ట్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ పరంగా చూసినా ఎగ్జామ్లో ఎగ్జామ్లో అడగాల్సిన ఉద్దేశమైనా కూడా. సో అలా రోమిలా థాపర్ పుస్తకం కానివ్వండి, రా పుస్తకం ఒకటి చెప్పాను అలాంటిది కానివ్వండి. సో సూరజ్ కడే మర్దానహి, ఇందాక మీకు చెప్పాను కదా ఉద్దమ్ సింగ్, సూరజ్ కడే మర్దానహి ఎవరు రాశారని. సో అలా ఉద్దమ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా అలాంటి పుస్తకం చూడండి సరిపోతుంది. సో ఇది ఈరోజు మనకు వార్తలు ఇచ్చిన పుస్తకం. సో మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.